పుట్టిన తేదీ ప్రకారం ఏ వయస్సులో అదృష్టం వస్తుంది? అదృష్టం కోసం ఎదురుచూస్తూ చాలామంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో 100% మంది ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజూ మన కళ్ల ముందే బాధపడుతుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా మరియు ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయస్సులో అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 1 కిందకే వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్లు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్లు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి వృత్తులు: ఉద్యోగం, ఏజెంటు, డాక్టరు, ఇంజనీర్, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 10, 19, 22, 37, 46, 55 సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలోకి వెళ్లగలరు. పుట్టిన తేదీలు 2, 11, 20, 29 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకే వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్లు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు. వృత్తులు: రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 24వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు: 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 3 కిందకే వస్తారు. వీళ్లు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు. వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ. వృత్తులు: అధికారులు, ఉద్యోగులు, నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 12, 21, 32, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31 ఈ తేదీలలో పుట్టిన వాళ్లందరూ నెంబర్ 4 కిందకే వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన, ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. వృత్తులు: ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు:
13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టినవారు అందరూ నంబర్ 5 కిందకే వస్తారు. వీరు తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వృత్తులు గుమస్తా, బ్యాంకు, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి కీర్తి పంచే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 14, 23, 32, 41, 50, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 ఈ తేదీల్లో పుట్టిన వాళ్లందరూ నెంబర్ 6 కిందకే వస్తారు. వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్లకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వృత్తులు ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 7 కిందకే వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. వీరిలో భక్తిభావం ఎక్కువ. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. వృత్తులు కళాకారులుగా, ఉద్యోగులుగా, వ్యాపారంలో రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 17, 26 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 8 కిందకే వస్తారు. వీళ్లు మిగతా వాళ్ల కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తికి కావలసిన శక్తి, అదృష్టం తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టర్, పోలీస్, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయస్సులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీలలో పుట్టిన వాళ్లందరూ నెంబర్ 9 కిందకే వస్తారు. వీరికి ధన ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్లు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు. వృత్తులు వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరము. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72
సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇదండి విషయం. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.